విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి పుట్టిన ప్రాంతానికి వన్నె తేవాలని రాష్ట మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన రాష్ట స్థాయి కిక్ బాక్సింగ్ టోర్నమెంట్లో పాల్వంచకు చెందిన బొమ్మ రోజస, బొమ్మ తాన్వి సోదరీమణులు వివిధ విభాగాల్లో ప్రథమ స్థానాలు సాధించి బంగారు పతకాలు గెలుచుకుని జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారు తమ తల్లిదండ్రులతో కలిసి కొత్వాల శ్రీనివాసరావును కలిసి ఆశీర్వాదం పొందారు. చిన్నారులు వీరిద్దరు కూడా సోదరీమణులు, ఒకే కుటుంబానికి చెందిన వారు. బొమ్మ ప్రథమ బహుమతి సాధించటం పాల్వంచ ప్రాంతానికి గర్వకారణం. వీరిని ఇంత ఈ స్థాయిలో నిలబెట్టడానికి వారి తల్లిదండ్రులు బొమ్మ రాజ్ కిరణ్ అలాగే శ్రవంతి గారుల ప్రోత్సాహం ఎంతో ఉంది. వీరితో పాటు వీరికి శిక్షణ ఇచ్చిన సూర్యబాబు గారు, ఎక్స్ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కోనా సూర్యబాబు గారిని అలాగే తల్లిదండ్రుల్ని అందరినీ కూడా అభినందిస్తూ, వీరు పిల్లలు చదువులోనే కాకుండా ఎక్స్ట్రా యాక్టివిటీస్లో కూడా మంచి ప్రతిభ కనపరిస్తే వారికి ముందు మంచి భవిష్యత్తు ఉంటుంది. వారు చక్కగా చదువుకోవాలి, పాల్వంచ ప్రాంతానికి ఎంతో పేరులు తేవాలని వారిని మనసారా దీవిస్తూ, వారి తల్లిదండ్రులు, వారి తండ్రి కిరణ్ గారు, ఆయన ఇక్కడ పాల్వంచ KTPS 327 యూనియన్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి. వారు అలాగే శ్రవంతి గారు వీరిని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఓకేనమ్మా? కంగ్రాచులేషన్స్. చదువుకోవాలి, చదువులో కూడా ఇట్లే తెచ్చుకోవాలి. ఓకే, మెడల్స్ బయటికి రండి. మెడల్స్ బయటికి రండి. ఓకే ఓకే, అంటే ఇక వాళ్ళకి అదేగా మేడం. కొంచెం ముందు పట్టుకోండి. Gracias.